మీరు పద్మాలయతో మీకు చాలా అనుబంధం ఉంది. తర్వాత పద్మాలయలో కృష్ణ గారి పిల్లలు మహేష్ బాబు ఇట్లా ఇలా చాలామంది వచ్చేసారు హీరోస్. వాళ్ళతో మీ అనుబంధం ఏంటి అసలు? ఎట్లా ఉండేది? వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు అక్కడ? ఒకసారి మహేష్ బాబు హీరో కాకముందు, రాజకుమారుడికి ముందు మేము చెన్నై వెళ్ళాం. మన వాసిరెడ్డి శ్రీనాథ్ గారని చికాగోలో ఉంటారు, ఆయన డాక్టర్. ఆయన ఈనాడులో దుర్గారావు అని మేమంతా చెన్నై వెళ్ళాం. ఓకే. చెన్నై వెళ్తే మహేష్ బాబు వాళ్ళ అమ్మమ్మ గారు, దుర్గమ్మ గారు చాలా అభిమానం. మేము ఫలానా ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్స్, ఫలానా కృష్ణగారి అభిమాని, భక్తుని మన పిఆర్ఓ అంటే పద్మాలయం చేస్తామంటే ఆవిడ చక్కగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడి టిఫిన్ కూడా పెట్టి ఆవిడ మహేష్ బాబుని పిలిచి, అప్పుడు హీరో కాల ఇంకా అంటే బాలచంద్రుడు, మన కొడుకు ఇవన్నీ చేశాడు. అప్పటికి రాజకుమారుడు హీరోగా ఇంకా కాల పరిచయం చేసి అప్పుడు మహేష్ బాబు సినిమా పాత ఫోటోలు, చిన్నప్పుడు సినిమాలు చేసిన ఫోటోలు ఉంటే అవి సంతకం పెట్టి ఇచ్చి మా అందరికి ఇచ్చింది. ఇచ్చి ఆవిడ ఎంతో ప్రేమగా చూసుకుంది. అదే ఫస్ట్ టైం మేము మహేష్ బాబుని హీరో కాకముందు కలవటం. తర్వాత మహేష్ బాబుది బాలచంద్రుడు సినిమా షూటింగ్ జరిగేప్పుడు కృష్ణ గారు డైరెక్టర్గా మేము లొకేషన్కి కూడా వెళ్ళేవాళ్ళం. లొకేషన్కి వెళ్ళేవాళ్ళం కానీ అతను కుర్రాడు, యంగ్స్టర్, మనకంతా చనువు ఉండేది కాదు. వాళ్ళు కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు. మనకి ఎంతసేపు కృష్ణ గారి టైం తప్ప ఆయన చుట్టూ తిరిగేవాడు, ఆయన దగ్గరే ఉండేవాళ్ళం తప్ప మహేష్ బాబు దగ్గరికి అంత ఫ్రీగా వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు కృష్ణ గారి ఇద్దరు అబ్బాయిలు రమేష్, మహేష్ బాబు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో అసలు ఎవరు పెద్ద హీరో అవుతారు అనుకున్నారు మీరు అప్పట్లో? వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు హీరో అయ్యాడు. సామ్రాట్ పిక్చర్తో పద్మాలయ వాళ్ళు వి మసూదనార్ డైరెక్షన్లో తీశారు. ఆ సామ్రాట్ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లో అప్పటికి నేను కృష్ణ గారి వాళ్ళ దగ్గర ఇంకా అంత అనుబంధం పెంచుకోవాలి. ఒక సగటు అభిమానిగా థియేటర్ దగ్గరికి వెళ్ళాం. అంటే ఉదయం 5 గంటలకే ఆ మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ దగ్గర రోడ్లన్నీ ప్యాక్డ్. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు సామ్రాట్ పిక్చరు ఆ క్రేజు ఉండేది అన్నమాట. ఆ క్రేజ్ అలా ఉండేది. వాళ్ళు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని థియేటర్ కూడా వచ్చారు అప్పుడు. తర్వాత సామ్రాట్ సినిమా మచిలీపట్నంలో ఒకే రోజు 8 షోలు వేశారు. ఇన్ని థియేటర్లు కాదు, షోలు ఒక థియేటర్లో స్పెషల్ పర్మిషన్తో 8 షోలు వేశారు. అంత క్రేజ్ ఉంది. తర్వాత రమేష్ బాబు గారి సినిమాలు చాలా వచ్చాయి, కొన్ని బాగా ఆడాయి. ఆడినప్పటికీ ఆయన ఎందుకునో ఆయన్ని ప్రేక్షకులు అంత బాగా ఆదరించలేదు. తర్వాత రెండో అబ్బాయి మహేష్ బాబు బాలనటుడుగా చాలా సినిమాలు చేసి ఉండటంతో అతన్ని రమేష్ కూడా బాలనటుడు పోరాటంలో ఉన్నట్టున్నారు కదా. రమేష్ కూడా నీడలో మహేష్ ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, ఇద్దరు. తర్వాత రమేష్ బాబు దొంగలో కూడా కృష్ణ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అలా అడపా చేసిన అతను హీరోగా బాగా క్రేజ్ వచ్చింది రమేష్ బాబుకి. తర్వాత మహేష్ బాబు రాజకుమారుడికి ముందు కొడుకు దిద్దురు కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు, శంఖారావం ఇవన్నీ చేశాడు. అతను ఏం చేసేవాడంటే చదువుకున్న రోజుల్లో సమ్మర్ వెకేషన్స్లో ప్లాన్ చేసుకుని కృష్ణ గారు ఈ పిక్చర్లు ప్లాన్ చేసేవాళ్ళు ఆ విధంగా. తర్వాత రాజకుమారుడితో హీరో అయిపోయింది. అప్పటికి కృష్ణ గారి అభిమానులు కానీ ప్రేక్షకుల్లో కానీ మహేష్ బాబు మీద ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. ఇతను మంచి పెద్ద హీరో అవుతాడు అనే భావం అప్పట్లోనే కలిగేసింది. అట్లా రమేష్ బాబు గారు వెనక్కి వెళ్ళిపోయారు, మహేష్ బాబు ముందుకు వచ్చారు. రమేష్ బాబు గారు ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారటం ఇవన్నీ జరిగాయి. తర్వాత రమేష్ బాబు గారుతో నాకు పరిచయం చాలా తక్కువైనప్పటికీ, చాలా ఆలస్యంగా పరిచయం సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆయనతో చాలా క్లోజ్గా దగ్గర అయిపోయాం. ఇప్పుడు రెండోది ఏంటంటే ఆయన కృష్ణ గారి లాగా ఆయన మనసు కూడా చాలా వెన్న. ఎంత మంచివాడంటే అంత మంచివాడు ఆయన. ఆయన క్రమశిక్షణగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు ఆయన.
అంటే అది ఆయన ఎంతో ప్రేమతో చూసుకునేవాడు, ఎంతో బాగా మాట్లాడాడు. మరి ఈయన మహేష్ బాబుకి మాకు ఏజ్ తేడా వలన అదే ఏజ్ తేడా వలన ఒక స్థాయిగా కృష్ణ గారి పద్మాని పిఆర్ఓ గాను, వాళ్ళు యంగ్ జనరేషన్ గాను మనం హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉండేవాళ్ళం తప్ప అంత చనువుగా ఉండేవాళ్ళం కాదు. ఓకే. అయినప్పటికీ కూడా మహేష్ బాబు సినిమాలు, మురారి సినిమా, వంశీ పద్మనాయుడు సినిమా 2 సినిమాలు కూడా నేనే పిఆర్ఓ చేశాను. ఓకే. ఆ 2 సినిమాలు మురారి సినిమాకి రామలింగేశ్వరరావు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కృష్ణవంశీ, హీరోగా మహేష్ బాబు, ముగ్గురు సైడ్ నుంచి కూడా ఏకగ్రీవంగా నేను పిఆర్ఓ చేసుకుంటాను ఈ సినిమాకి అంటే ఒప్పుకున్నారు. ఓకే. వాళ్ళకి అంతకుముందు మహేష్ బాబుకి బిఆర్ఎస్ గారు కానీ, తర్వాత కృష్ణవంశీ గారికి గంగాధర్ గారి బ్రదర్ వేణుగోపాల్ కానీ, రామలింగేశ్వర గారికి బాబురావు కానీ పిఆర్ఓగా చేస్తుండేవాళ్ళు. అవును. కానీ నేను ఆల్రెడీ వంశీ సినిమా, మహేష్ బాబు 3వ సినిమా వంశీ సినిమా నేను చేసి ఉండడం, కృష్ణ గారి మనిషి అవడంతో నేను చేస్తానని వాళ్ళ ముగ్గురిని కలిసి అడగడంతో ఓకే తప్పనిసరిగా వాళ్ళు మిగతావన్నీ పక్కన పెట్టి నన్నే చేయమన్నారు. మురారి సినిమాకి పిఆర్ఓ చేయడం నేను చాలా చాలా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఎందుకంటే మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు అనేది ఒక సూపర్ స్టార్ గారి కృష్ణ గారి అబ్బాయి ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, రాఘవేంద్ర గారు డైరెక్టరు, అశ్విని గారి ప్రొడ్యూసరు, అతను చిన్నప్పుడు చేసిన సినిమాలన్నీ డ్యాన్సులోను ఫైట్లోను బ్రహ్మాండంగా చేశాడు. ఈ హీరోగా రాజకుమారుడు ఎలా చేశాడని ఎక్కువ ఇమేజ్ ఊహించుకుని వచ్చి ఆ సినిమాని ఆదరించారు. ఓకే. కానీ తర్వాత అతను ఓ హీరోగా అతనిలో ఉన్న నటన, అతనిలో ఉన్న సరే నటించటం, నటనకి జీవం పోసిన క్యారెక్టర్ అందులో వచ్చింది, మురారిలో వచ్చింది. ఆ మురారి సినిమాని డైరెక్టర్ కృష్ణవంశీ గారు చక్కగా ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఒక హీరో ఇమేజ్ ఎంత స్థాయికి తీసుకెళ్లాలో అంత స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పటికీ కూడా మహేష్ బాబు కెరీర్లో మురారి సినిమా ది బెస్ట్ నెంబర్